హలో స్టూడెంట్స్, ఇవాళ మనం కేస్ స్టడీలో సంబంధించిన సమ్ ఒకటి చూస్తున్నామండి. దీంట్లో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సమ్ ఎలా ఉందంటే, ద కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ఎ కెపాసిటీ లెవెల్ ఆఫ్ 5000 యూనిట్స్ ఈస్ గివెన్ అండర్ ఏ బిలో. ఫర్ ఏ వేరియేషన్ 25% ఇన్ ఎ కెపాసిటీ ఆర్ బిలో దిస్ లెవెల్, ది ఇండివిజువల్ ఎక్స్పెన్సెస్ వేరీ యాజ్ ఇండికేటెడ్ అండర్ బిలో బి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కెపాసిటీ లెవెల్ ఎంత అంటే 5000 యూనిట్స్కి ఇచ్చారు. అలాగే మనకి వేరియేషన్స్ ఇచ్చారు, కెపాసిటీ 25% వేరియేషన్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు. ఏమేమి వాల్యూస్ అంటే ఏబి అని 500 యూనిట్స్కి సంబంధించి వాల్యూస్ ఎలా ఇచ్చారంటే, మెటీరియల్ కాస్ట్ వచ్చి 25%, ఇది 100% వేరియబుల్ అనమాట. లేబర్ వచ్చి 15,000, ఇది 100% వేరియబుల్. పవర్ వచ్చి 1250, ఇది 80% ఏమో వేరియబుల్, రిమైనింగ్ ఏమో ఫిక్స్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి రిపేర్ అండ్ మెయింటెనెన్స్లో వచ్చి 5000 యూనిట్స్కి అయినటువంటి ఖర్చు ఏమో 2000, ఇందులో 75% ఏమో వేరియబుల్, రిమైనింగ్ 25% ఏమో మనకి ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ స్టోర్స్ వచ్చేసరికి మనకి 1000, 100% వేరియింగ్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్స్ వచ్చేసి మనకి 500, 20% వేరియబుల్, రిమైనింగ్ 80% మనకి ఫిక్స్డ్. డిప్రిషియేషన్ వచ్చి 10,000, ఇది 100%. డిప్రిషియేషన్ ఎప్పుడు కూడా అండి జనరల్గా ఫిక్స్డ్ కాస్ట్గానే ఉంటుంది, ఇది చేంజ్ అవ్వదు, ఫిక్స్డే అనమాట ఎప్పుడు కూడాను. ఇంత పర్సంటేజ్ అని డిప్రిషియేషన్, ఇయర్లీ డిప్రిషియేషన్ కామన్గా ఉంటుంది. సో ఇది ఫిక్స్డ్ అనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ వచ్చేసరికి మనకి 5,000, ఇందులో 5,000 కనుక రూపీస్ అయితే టోటల్ కాస్ట్ మనకి 25% అన్నది వేరియబుల్, రిమైనింగ్ 75% ఫిక్స్డ్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ వచ్చి 3,000కి 50% వేరియబుల్, రిమైనింగ్ వచ్చి మనకి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంతంటే 62,750 అన్నది మనకి టోటల్ కాస్ట్ దేనికైంది, 5,000 యూనిట్స్కి అయినటువంటి టోటల్ కాస్ట్. అయితే వీడి కాస్ట్ పర్ యూనిట్ ఆల్రెడీ 5,000 యూనిట్స్కి కాస్ట్ పర్ యూనిట్ ఎంత అంటే 12.55 అని సమ్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటంటే లెవెల్ ఆఫ్ 4,000 యూనిట్స్ అండ్ 6,000 యూనిట్స్. మనం ఇప్పుడు కట్టాల్సిన లెవెల్ ఆఫ్ 4,000 యూనిట్స్ అండ్ 6,000 యూనిట్స్. ఇప్పుడు సమ్ చేద్దామండి. ఓకే, అయితే ఈ సమ్ చేసే ముందు మీకు నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఇక్కడ మనం టోటల్ కాస్ట్ కట్టాలి కదా, ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఫార్ములా ఏంటంటే, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. మనం టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమని ఇక్కడ మనకు సమ్లో ఇచ్చారు కాబట్టి, మనం కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం టోటల్ కాస్ట్ అన్నది మనకి తెలియాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మనం ఎలా డివైడ్ చేయాలంటే, యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఈ రెండు ఫార్ములాలని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది టేబుల్ వేసి క్యాలిక్యులేట్ చేసేలాగా కాదండి, ఇది పర్సంటేజెస్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా యూనిట్స్లో ఇచ్చారు కాబట్టి మనం యూనిట్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ని యూనిట్స్ ఇచ్చారు, 6,000 యూనిట్స్, అలాగే 4,000 యూనిట్స్ మనం క్యాలిక్యులేట్ చేయమన్నారు. అయితే ఇక్కడ యూనిట్ కాస్ట్ ఆల్రెడీ 5,000 యూనిట్కి ఎంత అయిందో మనకి సమ్లో మెన్షన్ చేశారు. ఎంత అంటే మనకి 12 రూపీస్ 55 పైసా. సో ఇప్పుడు మనం 4,000 యూనిట్స్కి అలాగే 6,000 యూనిట్స్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. ఇప్పుడు మనం టోటల్ యూనిట్స్ ఇచ్చినటువంటి డేటాని ఎలా రాయాలంటే, టోటల్ కాస్ట్ 5,000 యూనిట్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇలా సపరేట్ చేద్దాం. జనరల్గా మీకు ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో నేను చెప్పినప్పుడు సమ్ వర్కింగ్ నోట్స్లో మనం ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా,
అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకించి టోటల్ కాస్ట్ పర్ యూనిట్ కట్టేమన్నారు కాబట్టి మనం ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ సపరేట్ చేసేసి మిగిలిన యూనిట్స్ ఏమైతే ఉన్నాయో 4000కి 6 యూనిట్కి సింపుల్ క్యాలిక్యులేషన్లో చేసేసి ఈ సమ్ని కన్క్లూడ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూద్దాం. మెటీరియల్ కాస్ట్ ఎంతమ్మా మనకి? మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 25,000. ఈ 25,000 వేరియబుల్లో కూడా ఏంటి, వేరియబుల్ కాస్ట్ కూడా 100% వేరియబుల్ అన్నారు. ఇక్కడ నో చేంజ్. అవునా? 25% ఫిక్స్డ్ కాస్ట్, 25% 5,000 యూనిట్ కాస్ట్ 25,000. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి ఏమవుతుంది ఇక్కడ మనకి 0 అనమాట, ఎందుకంటే 100% వేరియబుల్ అన్నారు కాబట్టి. లేబర్ వచ్చి ఎంత అన్నారు? 15,000. 100% అని ఇచ్చారు సమ్లో మనకి గమనించినట్టయితే. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇక్కడ మనకి? 0నే. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి 0. పవర్ ఎంత? పవర్ వచ్చి 1,250. 1,250 అయితే మనకి ఎంత ఇచ్చారు? 80% ఏమో వేరియబుల్ ఇచ్చారు. 80% వేరియబుల్ అంటే 1,250కి 80% వేరియబుల్ కడితే మనకి ఇక్కడ 1,000 ఏమో వేరియబుల్, 250 ఏమో మనకి ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 500 యూనిట్స్కి అయితే 75% వేరియబుల్ అంటే మనకు వచ్చేది 1,500, మిగిలిన 500 ఏమో మనకి ఫిక్స్డ్ అనమాట 25%. స్టోర్స్ వచ్చేసరికి మనకి 1,500 యూనిట్స్ కాస్ట్ అయితే ఇక్కడ వేరియబుల్ 100% ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఇది 1,000 అవుతుంది. ఇన్స్పెక్షన్స్కి చూడండి, ఇన్స్పెక్షన్స్కి ఏమో మనకి 20% వేరియబుల్ అన్నారు, రిమైనింగ్ 80% ఏంటి మనకి ఫిక్స్డ్ కాస్ట్. సో ఇన్స్పెక్షన్ 500కి ఇన్స్పెక్షన్ 500, 20% వేరియబుల్, రిమైనింగ్ 80% మనకి ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు మనకి 20% 500లో 100 ఏమో వేరియబుల్ కాస్ట్ అవుతుంది, 400 ఏమో ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. డెప్రిషియేషన్ 10,000. ఇక్కడ మనకి డెప్రిషియేషన్ 10,000 అన్నది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. సో ఇది 10,000 మనకి ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ వచ్చి మనకి ఏమి ఇచ్చారంటే 5,000కి 5,000 రూపీస్, దీనికి 25% వేరియబుల్ అంటే మనం 25% కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1,250 ఏమో, 1,250 ఏమో మనకి 25%, రిమైనింగ్ 3,750 ఏమో మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. ఇది 75% అనమాట అడ్మినిస్ట్రేషన్. సెల్లింగ్ అండ్ ఓవర్ హెడ్స్ 3,000 అయితే 5,000 యూనిట్స్కి మనకి వేరియబుల్ వచ్చి 50% కాబట్టి 1,500, ఫిక్స్డ్ వచ్చి 1,500. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నిటికి కూడాను. వీటికి టోటల్ కాస్ట్ ఆఫ్ 5,000 యూనిట్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ముందుగా సమ్ చెప్పాను కదమ్మా, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అని. మనం కనుక 4,000 యూనిట్స్ 6,000 యూనిట్స్ కట్టాలి అని అంటే ప్రొడక్షన్ లెవెల్స్ మనం కట్టాలి, క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఈ వాల్యూస్ తెలియాలి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకొస్తే టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ కాస్ట్ 5,000 యూనిట్స్కి అయినటువంటి టోటల్ కాస్ట్ ఎంత అంటే 62,750 రూపీస్. అదే వేరియబుల్ కాస్ట్ వచ్చి మనకి 46,350. అదే ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి మనకి 16,400. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి వాల్యూస్ అనమాట. అంటే ఇప్పుడు మన వేరియబుల్ కాస్ట్ ఎంత? 46,350. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 16,400. టోటల్ కాస్ట్ ఎంత? 5,000 యూనిట్కి 26,750. ఓకే, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు 4,000 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం 4,000 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ థియరీ రాసుకోవాలి, నేను ఇక్కడ డైరెక్ట్ సమ్ చెప్పేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే క్యాలిక్యులేటెడ్ టోటల్ కాస్ట్ అట్ 4,000 యూనిట్స్. సో మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, సో ద వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 46,350. ఇలా మనం సపరేట్గా వాల్యూస్ అన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కనుక 4,000 యూనిట్స్కి టోటల్ వేరియబుల్ కాస్ట్ కట్టాలి అంటే ఎలా కట్టాలి అంటే, వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ కట్టాలి? 4,000 యూనిట్స్కి. 4,000 యూనిట్స్కి కట్టాలి. మనకున్న తెలిసిన యూనిట్స్ ఎంత? 5,000 యూనిట్స్. సో వాటిని ఏం చేయాలి? మనం డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసి ఇంటూ దేంతో చేయాలి అంటే మనకి వచ్చినటువంటి వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో, ఎంత వచ్చింది మనకి వేరియబుల్ కాస్ట్? 46,350 ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. ఇలా మనం కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 0.8 × 46,350.
ఇది 2 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 37,080. ఓకే, ఇలా మనకి వాల్యూ వస్తుంది మనం ఈ విధంగా మల్టిప్లై చేస్తే. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలుసు కదండి. ఎంత మనకు తెలిసినటువంటి ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ మనకి 5,000 యూనిట్స్ కట్టినప్పుడు మనకు వచ్చినటువంటి ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ 16,400. సో ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ కట్టాలంటే ఏంటి మనకి ఫార్ములా? దేర్ఫోర్ వి నో ద ఫార్ములా ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ ఎంత? 16,400 ప్లస్ 37,080. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూనే టోటల్ కాస్ట్. ఏంటి టోటల్ కాస్ట్? 53,480. సో ఇప్పుడు మనం యూనిట్ కాస్ట్ కట్టాలి. మనకి సమ్లో యూనిట్ కాస్ట్ కట్టమని కదా ఇచ్చారు. సో యూనిట్ కాస్ట్ కట్టాలంటే మనకు తెలిసినట్టు ఫార్ములా ఏంటి? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు ఒకసారి ఫార్ములా చెప్పాను కదండి ఇప్పుడే. సో మనకి టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 53,480. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతమ్మా మనకి? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది 4,000 యూనిట్స్కి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? రూపీస్ 13.37. Therefore, in the 4,000 units, the cost per unit is equal to rupees 37 paise. ఇప్పుడు మనం ఇదే విధంగా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 6,000 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 6,000 యూనిట్స్ మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే. ఎలాగ మనకి అంటే ఇప్పుడు మనం 6,000 యూనిట్స్ కదా కట్టాలి అనుకుంటున్నాం. 6,000 యూనిట్స్ కట్టాలంటే ఫస్ట్ మనం వేరియబుల్ కాస్ట్ తెలుసుకోవాలి. వేరియబుల్ కాస్ట్ తెలియాలంటే వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ని వీసీ అని కూడా నోట్ చేస్తాము, ఫిక్స్డ్ కాస్ట్ని ఎఫ్సీ అని కూడా నోట్ చేస్తాము. ఇది షార్ట్ కట్ అనమాట. సో ఏంటి ఇక్కడ మనం దేంతో డివైడ్ చేయాలి వేరియబుల్ కాస్ట్ కట్టాలి అంటే? ఇదే ఇలా యాజ్ ఇట్ ఈజ్ 4,000 యూనిట్స్ కట్టినట్టే 6,000 డివైడెడ్ బై 5,000 ఇంటూ మనకు వచ్చినటువంటి వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో 5,000 యూనిట్స్కి అది మనం రాసి దాంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 55,620. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 16,400. సో టోటల్ కాస్ట్ కట్టాలంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ కానీ అంటాము. సో మనం ఇప్పుడు దీన్ని 16,400 ప్లస్ 400 ప్లస్ మనకు వచ్చినటువంటి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 55,620. దిస్ ఈజ్ ఈక్వల్ టు 72,000. క్యాలిక్యులేట్ తీసుకెళ్ళొచ్చమ్మా, నార్మల్ క్యాలిక్యులేటే తీసుకెళ్లాల్సింది. ఓకేనా? సో యూనిట్ కాస్ట్ కట్టాలంటే మనకు ఆల్రెడీ తెలుసు యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. 72,020 బై 6,000. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 12. సో ఇదమ్మా మనకి ఇచ్చినటువంటి కేస్ స్టడీ. ఓకేనా? ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అన్నది చేయాలి. 4,000కి 6,000 యూనిట్స్కి ఏబీ పార్ట్స్ అని ఇచ్చి 100% అనగా మనకి ఇచ్చినట్టయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే.